ఓకే అండి. ఒక్కసారి శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. శేషు గారు, అంటే ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అంటే ఇటు బాధబస్తీకి మెట్రో వచ్చినా లేకపోతే మూసీ నది పునరుజ్జీవమైనా ఏది జరిగినా కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి పర్సనల్గా క్రెడిట్స్ వెళ్తాయి కాబట్టి ఆ క్రెడిట్స్ వెళ్ళడం బీఆర్ఎస్కి ఇష్టం లేదు కాబట్టి ఆ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావాలనే నిధులు రాకుండా చేస్తున్నారనేటువంటి విమర్శని ఎలా చూస్తారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇది క్రెడిట్స్ కి సంబంధించిన అంశం కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశం, బాధ్యతకు సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇప్పుడు సమాఖ్య స్ఫూర్తిలో ఏంటి అంటే, కేంద్రము ఒక బలమైనటువంటి కేంద్రము, రాష్ట్రాల యొక్క అభ్యర్థన మేరకు రాష్ట్రాలకు సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది సమాఖ్య స్ఫూర్తికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, మనది తెలుగు రాష్ట్రాలు విభజిత రాష్ట్రాలు. ఈ విభజన సందర్భంలో 2 రాష్ట్రాలకు కేంద్రము చట్టం చేసి హామీలు ఇచ్చింది. ఆ హామీల మేరకు ఈ 2 రాష్ట్రాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే ఒకటి రాజ్యాంగము, రెండోది బాధ్యత. ఈ 2 అంశాలను దాటి అటు ముఖ్యమంత్రి గాని, ఇటు కేంద్ర మంత్రులు గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవర్తించకూడదు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా చూడాలి. ఇక ప్రతి సందర్భంలో చాలా సంవత్సరాలుగా మనం వింటున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రతి బడ్జెట్ పెడుతున్నప్పుడు కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. 2025-26 బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. 1.63 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చింది. ఆ ప్రతిపాదనలు ఏమీ ఇవ్వలేదు స్పష్టంగా అనేది బడ్జెట్ అయిన తర్వాత ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ. ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో వచ్చిందనే విషయాన్ని గమనించాలా. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2018 వరకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రంతో కొంత సఖ్యతతోటే మెదిలింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. 2018 తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో బీఆర్ఎస్ పార్టీ అంత సఖ్యతగా మెలగకపోవటం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని అనుకున్నాం. మన చర్చల్లో అనేక సందర్భాల్లో మనం మాట్లాడాం. అంటే ఇక్కడ ఒక విషయం అంటే యాజ్ అనలిస్ట్ గా మీరు ఉన్నారు కాబట్టి ఒక విషయం మీరు ముందు నుంచే చెప్తున్నారు, అన్ని రాష్ట్రాలు కలిపితేనే కేంద్రం అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా పార్టీలు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా కానీ రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధుల్లో చాలా న్యాయంగా ఉండాలి, అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలి, అన్ని రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాలకి అవసరాలకు తగ్గట్లుగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ పార్టీలు, వ్యక్తులు కేంద్రానికి అనుకూలంగా లేనంత మాత్రాన ఇటువంటి అంటే నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే రాష్ట్రాలను పట్టించుకోకపోవడం కావచ్చు, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు పార్టీలుగా పనిచేయొద్దు, ప్రభుత్వాలుగా పనిచేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలుగా పనిచేయాలి, కానీ పార్టీలుగా పనిచేస్తే అది సంకుచితత్వం అవుతుంది కదా, అది నారో యాటిట్యూడ్ అవుతుంది. మనం ఇక్కడ గమనించాల్సింది అంశాలు కూడా అదే. కేంద్ర ప్రభుత్వం పైన పదే ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అనంటే, నేను చెప్తున్నది కాదు, నీతి ఆయోగ్ ఏర్పాటవుతున్నప్పుడు ఒక ప్రిన్సిపల్ ఉంది. బలమైనటువంటి రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైనటువంటి కేంద్రం ఏర్పాటు అవుతుంది అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ మేరకే ఆ సంస్థను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వము వెళ్ళనటువంటి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వెళ్ళనటువంటి రోజులు మనం చూసాం. అయితే 3వ ఎన్నికలు జరిగిన తర్వాత, మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పద్ధతి మారింది, సిస్టమ్ మారింది అని అనిపించింది మనకి. ఎందుకనంటే పదే రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ దగ్గరికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, 36 సార్లు వెళ్ళినా, 37 సార్లు వెళ్ళినా కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ఆశ అయితే కల్పించగలిగారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తన రిక్విజేషన్స్ ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఏమిస్తుంది అనేది ఒక ప్రశ్న. రెండోది ఏంటి అనంటే, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి అధికారం ఇచ్చినా, మీరు లోక్సభకు ఎన్నికలకు వచ్చేసరికి 2 జాతీయ పార్టీలను సమానంగా ఆదరించి ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలను కేంద్రానికి పంపించుకున్నప్పుడు ఈ 17 మంది ఎంపీల బాధ్యత ఏంటంటే, విభజన చట్టంలో ఉన్నటువంటి వాటితో పాటు మన రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులను, నిధులను, గ్రాంట్స్ ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది.
ఇది ఎవరో అప్పజెప్పేటటువంటిది కాదు. వాళ్ళంతటికి వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని ఆ చట్టంలో ఉన్నటువంటి హామీలను, లేకపోతే రాష్ట్రానికి న్యాయంగా సమైక్య బద్ధంగా లేకపోతే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది. బట్ ఆ విధంగా పనిచేస్తున్నారా లేదా అనేటటువంటిది మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయండి. పని కంటే కూడా రాజకీయ ఆరోపణలు, రాజకీయంగా పైచేయి సాధించుకునేటటువంటి ప్రయత్నంలో రెండు పార్టీలు లేకపోతే గతంలో పాలించిన పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది అనేది. మొత్తం తెలంగాణలో రాజకీయం తప్ప పని కనపట్లేదండి, రాజకీయం తప్ప సంక్షేమం కనపట్లేదండి, రాజకీయం తప్ప అభివృద్ధి కనపడట్లేదు. అది ఏ పార్టీ కూడా అతీతమైనటువంటిదిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు 2-3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని గారిని కలిశారు. ప్రధానమంత్రి గారిని కలుసుకున్నటువంటి సందర్భంలో తను ఒక 5 అంశాలను ప్రధానమంత్రి ముందు ఉంచారు. నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ఆ సర్కార్లకు సహకరిస్తారా అనేటటువంటి ఒక అపోహ కలుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మంచిది అనేటటువంటిది కేంద్రం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఒకవేళ అట్లా లేనటువంటి పక్షంలో ఇప్పుడు మీకు బెంగాల్ అదే ఆరోపణ చేస్తుంది, కేరళ అదే ఆరోపణ చేస్తుంది, కర్ణాటక అదే ఆరోపణ చేస్తుంది, తెలంగాణ అదే ఆరోపణ చేస్తుంది, తమిళనాడు అదే ఆరోపణ చేస్తుంది. ఒకే విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి కొరవడుతుంది ఏంటి, సమైక్య స్ఫూర్తి కొరవడుతుంది. ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చిన 24 గంటల్లో, రేఖా గుప్తా ప్రమాణం చేసినటువంటి 12 గంటల్లో యమున ప్రక్షాళన ప్రారంభమైంది. యమునా నదికి హారతిచ్చి యమునా ప్రక్షాళన ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజలు, ఇందాక మన అన్న కూడా హైదరాబాద్ లో ఉంటారని చెప్పారు, దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజలు, దశాబ్దాలుగా నల్లగొండ ప్రజలు మూసీ నదితోటి పడుతున్నటువంటి ఇబ్బందుల మేరకు ఇవాళ మూసీ ప్రక్షాళన చేస్తున్నామంటే, మూసీ ప్రక్షాళనకు నిధులు చాలా పెద్ద మొత్తంలో కావాలా? సరే, అది కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారనేది నాకు అనవసరం అండి. అది ఫర్ ద స్టేట్ ఇంట్రెస్ట్ ఐ డోంట్ కన్సిడర్ అబౌట్ దట్ వన్. నాకు అది అక్కర్లేదు. కానీ మూసీ ప్రక్షాళన జరగాలని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ప్రతిపాదన చేసింది. ప్రధానమంత్రి గారు ముందు పెట్టినప్పుడు బడ్జెట్ లోనో లేకపోతే తను స్వయంగా కలిసినప్పుడు ఒక హామీ ఇవ్వాలి. ఎస్, రేవంత్ రెడ్డి మీ ప్రతిపాదన బాగుంది, మేము దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడానికి ఆలోచన చేస్తాం అనేటటువంటి హామీ తెలంగాణకు రాకపోతే, బీయింగ్ ఏ తెలంగాణ పీపుల్, బీయింగ్ ఏ తెలంగాణ సిటిజన్, నాకు అసంతృప్తి ఉంటుందా ఉండదా? అక్కడ ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన క్షణాల మీద ప్రారంభమవుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి తెలంగాణలో మూసీ ప్రక్షాళన ఎందుకు ప్రారంభం కాదు అనేటటువంటి ఒక బేసిక్ ప్రశ్న ముందుకు ఒకసారి వెంకటరెడ్డి గారు ఆ సందర్భంలో నాకేమనిపిస్తుంది, తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ వ్యక్తిగా నాకేమనిపిస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన సీత కన్ను వేస్తుంది, తెలంగాణ పైన విచక్షణ చూపెడుతుంది అనేది. మీరు అవకాశం ఇస్తే ఒక మాట చెప్తాను. ఇటీవల ఇప్పుడు మీకు బడ్జెట్ సెషన్లు జరుగుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారిని తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు అడిగారు, మీరు మాకు తెలంగాణకి ఏమిచ్చారంటే తను చెప్పినటువంటి మాటలు టకటగా చెప్పేస్తానండి. పిఎం మిత్ర కింద కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇచ్చాము, జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాము, గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చాము, 26,500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఇచ్చాము, భారత మాల్లో 4 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు ఏర్పాటు చేశాము, రైల్వే ప్రాజెక్టుల కోసం 5,337 కోట్లు ఇచ్చాము, 5 వందే భారత్ రైళ్లు ఇచ్చాము, 40 రైల్వే స్టేషన్లు పునరుద్ధరణ చేశాము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షల గృహాలు ఇచ్చాము, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్స్ ఇచ్చాము, 82 లక్షల ఆయుష్మాన్ కార్డులు ఇచ్చాము, 199 జల్ జీవన్ కేంద్ర ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశాము, 1.21 లక్షల జన్ధన్ ఖాతాలు ఇచ్చాము, 75 లక్షల ముద్రా ఖాతాలు మంజూరు చేశాము, వెనుకబడిన జిల్లాలకు 2,700 కోట్ల రూపాయల నిధులు కేటాయించాము. ఇదంతా ఏందండి? ఇది ఏమన్నా ఒక తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణకి ఇచ్చారు. తెలంగాణ ఏం కోరుతుంది? విభజన చట్టంలో ఇచ్చిన హామీ కోరుతుంది. తెలంగాణ ఏం కోరుతుంది? హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని అదే ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైనటువంటి నగరంగా ఏర్పాటు చేయడానికి మెట్రో సెకండ్ ఫేజ్ అడుగుతుంది, మూసీ ప్రక్షాళన అడుగుతుంది, త్రిబుల్-ఆర్ అడుగుతుంది, రీజనల్ రైల్వే లైన్ అడుగుతుంది, తర్వాత డ్రై పోర్టుకు సంబంధించినటువంటి అంశం బందర్ పోర్టు తోటి కనెక్టివిటీ అడుగుతుంది. ఈ 5 కదా ప్రధానమంత్రి ముందు పెట్టింది. ఒక్కటన్నీ ఇవ్వాలి కదా, ఒక్కదానిపైన స్పష్టత ఇవ్వాలి కదా. ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, తెలంగాణ ప్రజలను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. దేశంలో భాగమే కదా తెలంగాణ. రేపు పొద్దున తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న వాళ్ళలో నేను ఒకటి కదా. మరి తెలంగాణకి ఇవ్వాలి కదా. రైట్. మరి తెలంగాణకి నిధులు ఇవ్వకపోతే నేను ఎట్లా ఆహ్వానిస్తాను భారతీయ జనతా పార్టీ? ఒక్కసారి పల్నాడు వెంకటరెడ్డి గారిని అడుగుదాం.